నేను రామారావు గారి అభిమానిని. తర్వాత బాలకృష్ణ గారికి అభిమాన సంఘాలకి లెటర్స్ కూడా బాలకృష్ణ గారికి అభిమాన సంఘం పెట్టి మద్రాసు వెళ్ళి అభిమాన సంఘం లెటర్స్ అన్ని కూడా నేను కండక్ట్ చేశాననే విషయం తెలుసు. సో వాళ్ళు నాగార్జున గారు అవకాశం ఇచ్చారు నాకు. తర్వాత నాగార్జున గారే హీరోగా అవకాశం ఇచ్చారు. తర్వాత నేను సొంత బ్యానర్ పెట్టుకుని అప్పుడు నేను వెళ్ళి హరికృష్ణ గారితో సినిమా తీశా. తర్వాత నాకు ఎవరు అవకాశం ఇచ్చారని మూడో సినిమా మహేష్ బాబు ఇచ్చారు. నేను గుడివాళ్ళు ఎవరితో గొడవ పడుతుండేవాడిని, కృష్ణ గారి ఫ్యాన్స్తో గొడవ పడుతుండేవాడిని, కొట్టుకుంటుండేవాళ్ళం. అందుకని ఆ ప్రశ్నలో సగం బేస్ లేదు. నాకు వచ్చిన మీరు పూర్తిగా వింటే అప్పుడు నేను చెప్తాను సార్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే హరికృష్ణ గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు, వీళ్ళిద్దరితో కూడా చేశాను కదా ముందు నాగార్జున గారు. నేను చెప్పేది వినండి సార్, నేను అడిగేది వినండి మీరు చెప్పండి. ఆ తర్వాత ఇప్పుడు జానకిరామ్ గారు వాళ్ళ అబ్బాయితో చేస్తున్నాను. మధ్యలో జూనియర్ ఎన్టీ గారు మిస్ అయిపోయారు. ఎందుకు అయిపోయారు? మీరు మిస్ చేశారా లేకపోతే ఆయనకి ఒప్పుకోలేదా బిజీ అయిపోయి? నేను ఎన్టీఆర్ గారి గురించి అడుగుతున్నాను. నేను చేసేదే సినిమాలు ఒక 1 yearకి 2 yearsకి 3 yearsకి అలా సినిమాలు చేస్తుంటానండి. నాకేంటంటే కథ నేనే రాసుకుంటాను. రాసుకున్న తర్వాత ఆ రాసుకున్న కథకి ఎవరు అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి సినిమా తీస్తాను. అందుకని ఈ బస్సు దిగి ఇంకో బస్సు వెంటనే ఎక్కేద్దాం అనే తాపత్రయము, కంగారు లేదు లైఫ్లో. నేను ప్రేమ వివాహం చేసుకున్నా. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఏమవుద్దండి, భార్య పట్ల విధేయతను, బాధ్యత, కుటుంబం, వాళ్ళతో కూడా సరదాగా తిరుగుతుంటాను. ప్రపంచాన్ని కళ్ళతో చూడటం కంటే కూడా, టీవీలో చూడటం కంటే కూడా కళ్ళతో చూడాలి, కాళ్ళతో నడవాలని అనుకుంటాను ప్రపంచంలో చూసే ప్రదేశాలు. సో అవన్నీ చూస్తూ ప్రపంచంలో అన్నీ తిరుగుతూ నేనే కథ రాసుకుని నేనే సినిమా తీసే ప్రాసెస్లో చాలామంది దగ్గరికి వెళ్ళే అవకాశం తక్కువ. కంటిన్యూటీ ఆఫ్ సినిమాలు చేస్తుంటేనే అందరి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు లాహిర్ లాగర్ అయిన వెంటనే నేను పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి ట్రై చేయొచ్చు. నేను వెంటనే ఎవరితో తీశానండి, సేతయ్య అని మళ్ళీ హరికృష్ణ గారితో తీశాను. సో నేనేంటంటే నాకు ఆలోచన నా బ్రెయిన్లో లేదు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళాలి లేకపోతే స్టార్డమ్ ఉన్న హీరోల దగ్గరికి వెళ్ళాలి అని ఉండదు. నాకు ఎవరు కరెక్ట్గా నా కథకు రాసుకున్నప్పుడు నాకు కన్వీనియంట్గా ఎవరు అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. అంటే ఆ వెళ్ళినప్పుడు తారక్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అనేది మీ ప్రశ్న అనమాట. తారక్ దగ్గరికి వెళ్ళాలనే కథ నా ఆలోచనలోకి రాలేదంటున్నాను. కానీ ఎన్టీఆర్ గారికి ఇష్టమైన మనవడు జూనియర్ ఎన్టీఆర్ కదా. సో మీకు ఎందుకు ఆ థాట్ రాలేదు? ఎన్టీఆర్ గారికి ఇష్టమైన మనవడు అని ఎవరు చెప్పారు? ఆయనే చెప్పారు. ఎవరు కాదు, అదే నేను ఒకటి చెప్తాను, అది రాసుకుని పెద్ద పారాగ్రాఫ్తో ప్రింట్ చేస్తారు రేపొద్దున. చెప్పండి. అట్లా కాదండి, నేను చెప్పేది అది కాదు. ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన మనవడు అంటే మిగతా మనవాళ్ళు ఇష్టం లేదనా? మీరు చెప్పేది అంటే సార్, మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఒక సర్టిఫికేట్ ఇవ్వకండి సార్. మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారండి. చాలా సార్లు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, వీళ్ళంతా ఆయన కూడా చెప్పలేదు. ఎన్టీ రామారావు గారు జూనియర్ పబ్లిక్ గా ప్రెస్ మీట్ లో చెప్పలేదు. ఒక నిమిషం అండి. తారక్ గారు కూడా చెప్పలా. ఏది, రామారావు గారికే నేను ఇష్టమైన మనవాడిని, నేను ఒక్కడనే ఇష్టమైన మనవాడిని. ఎన్టీ రామారావు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారికే ఆయన ఇష్టమైన మనవాడు అన్నారు. అది మీరు స్ట్రెస్ చేశారు. ఆయన ఒక్కడే ఇష్టమైన మనవాడు కాదు, ఎన్టీ రామారావు గారికి అందరూ సమానమే. అలాగే ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళందరికీ, అభిమానులు, వంశ వీరాభిమానులందరికీ రామారావు గారి కుటుంబంలోని అందరూ సమానమే. కానీ రామారావు గారు తన పేరుని ఈ మనవడికే పెట్టారు. అది ఒకటి ఆయన పెట్టలేదు, హరికృష్ణ గారు పెట్టారు. హరికృష్ణ గారు పెట్టిన ఇప్పుడు మీరు చెప్పేదండి, మీరు ఇప్పుడు వినాయకరావు గారు రామారావు గారు పెట్టలేదు. హరికృష్ణ గారు జానకిరామ్, కళ్యాణ్ రామ్, తారక రామ్ అని ఆయన పెట్టారు పేర్లు. యాక్సెప్ట్ చేశారు కదా సార్? యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నాను, మీకు న్యూ టాలెంట్ రోర్ సెట్ అనే ఒక సంస్థ స్థాపించి ఒక ప్రొడక్షన్ చేయబోతున్నా. దానికి సంబంధించిన ప్రశ్నలు కావాలా, రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన దీనికి సంబంధించి ఏంటంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషమేనండి. నేను ఎందుకు చేయలేకపోయినా చెప్పాను. రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఇంట్లోని సంబంధించిన కుటుంబానికి సంబంధించిన విషయాలు, దాంట్లో ఉన్న ఇండివిజువల్ డీటెయిల్స్ అవన్నీ మీకు కావాలంటేనేమో అది వేరే రకమైన డిస్కషన్ పెట్టుకుని
దానికి సంబంధించిన వ్యక్తులు సమాధానాలు చెప్తారండి. నేను ఇండివిజువల్ అడగలేదు, మీరు ఎందుకు మిస్ చేశారు అని నేను అడిగాను. అదే ఎందుకంటే నాకు అదే ఇద్దరు సమస్య. మొత్తం నందమూరి హీరోస్ ఎక్కువ చేసింది మీరే. ఇప్పుడు చెప్తున్నాను. అప్పుడు ఇంతవరకు రాలేదు అది. ఇంతవరకు అలాంటిది ఆలోచన రాలేదు. వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను, తీస్తాను, అది ఓకేనా? ఇప్పటి వరకైతే రాలేదు. ఇప్పుడు నాకు ఈ సినిమా అలాంటి అవకాశం ఇచ్చి సక్సెస్ ఇచ్చి ఆ తర్వాత అలాంటి కథ వస్తే డెఫినెట్గా తీస్తాను. ఓకేనండి? ఓకే అండి. సరే ఇంకో క్వశ్చన్. ఓకే. అది ఓకేనా మీకు? అది కూడా హ్యాపీనా? ఓకే, ఓకే సార్. సంతృప్తి ఉంది అందులో? ఓకే, మీరు అందరితో చేయాలని మేము కోరుకుంటాం సార్. అదే అమ్మయ్య. చౌదరి గారు ఇంకో క్వశ్చన్ సార్. మీరు అంటే ఇందాక ఈరోజు మహేష్ గారి బర్త్డే, ఆ బర్త్డే సందర్భంగా అంటే ఆయనతో గతంలో యువరాజ్ సినిమా చేశారు. అవును. అప్పుడుగా ఆయన సూపర్ స్టార్ కాదు, కానీ ఇప్పుడు రాజమౌళి గారితో కూడా చేస్తూ ఒక మళ్ళీ ప్యాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నది, అంత గొప్ప స్థాయికి ఎదిగాడు కదా. ఎలా అనిపిస్తుంది? అంటే మీరు అంత ఎక్స్పెక్ట్ చేశారు నేను ఫ్యూచర్లో అంత గొప్పగా అవుతాడు అనేసి మీకు అనిపించిందా? మహేష్ బాబు చాలా మంచి పొజిషన్లోకి వెళ్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయడం కాదండి. ప్రపంచం అంతా కూడా కన్ఫర్మ్ చేసింది. ఆయన బాలనటుడుగా ఉన్నప్పుడు ప్రపంచం కన్ఫర్మ్ చేసిన వాళ్ళు బాలకృష్ణ గారండి. ఫస్ట్ నందమూరి బాలకృష్ణ గారిని ప్రపంచం కన్ఫర్మ్ చేసింది. ఎప్పుడు తాతమ్మ కళ సినిమా చేస్తున్నప్పుడు కానీ, అన్నదమ్ముల అనుబంధం సినిమా చేస్తున్నప్పుడు కానీ, దాని తర్వాత కొంచెం టీన్స్ పెరిగిన తర్వాత అభిమన్యుడు క్యారెక్టర్ వేస్తారు చూడండి, దానవీర సూరకర్ అన్నప్పుడు ఇతను కన్ఫర్మ్డ్గా అద్భుతమైన నటుడు అవుతాడు, నందమూరి వారసుడు అవుతాడని. అట్లాగే మహేష్ బాబుకి కన్ఫర్మ్ చేశారు, ఘట్టమనేని వారసుడు అవుతాడు ఇతను, డెఫినెట్గా సూపర్ స్టార్ అవుతాడని. సో నాకు నా సినిమా యువరాజు సినిమా దొరకటం అనేది నేను చాలా అదృష్టం కింద ఫీల్ అయ్యాను. అతను ఒప్పుకోవటం అనేది, అన్ని సినిమాలు వెయిటింగ్లో ఉంటే అన్ని పక్కన పెట్టి నా పర్సనల్ చాయిస్కి ఒక రిస్క్తో కూడిన ఎలిమెంట్ని ఒప్పుకుని ఆయన సినిమా చేయడం అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. అంతేకాకుండా చాలా అందమైన మనిషి. అంటే కృష్ణుడు అంటే మీసాలు తీసిన పేడి మొహంలా లేకుండా చిరునవ్వుతో ఉన్నట్టుగా అనిపించాలండి. లిప్స్ పోర్షన్ దగ్గర పేడి మొహం తత్వం రాకూడదు. అలా ఉన్న లక్షణాలు ఈయనకున్న మెండుగా ఉన్నాయి. అందుకని నేను పట్టి మరీగా యువరాజ్ సినిమాలో కృష్ణుడి గడపలో ఆయన ఏంచి రిక్వెస్ట్ చేసి ఆయన ఎంతో ఒప్పించి కృష్ణుడి గడపలో చూసుకున్నాను ఆయన్ని. ఇప్పుడు చాలా సోషల్ నెట్వర్క్స్లో బాగా హల్చల్ అవుతుంది. మహేష్ బాబుని కృష్ణుడి కింద వేస్తే చూడాలని అనుకుంటున్నాం అని. నాకు అప్పుడే అనిపించింది, మీకు అర్థమైంది కదా నేను చెప్పిన లాజిక్ బిహైండ్ దట్. ఆ పెదాలు ఎలా ఉండాలంటే నవ్వినా కూడా మీసాలు లేకపోయినా కూడా మృదుత్వం ఉండాలి. కృష్ణుడికి చిరునవ్వులో మృదుత్వం ఉంటేనే ఆ కృష్ణుడికి అదేంటి కోమలత్వం ఉంటుంది. ఆ కోమలత్వం ఆయనలో ఉంటుంది. అందుకనే నేను ఆ లిరిక్స్ కూడా యువరాజ్ సినిమాలో చందమామలాగా చల్లనివాడే, చిన్ని కృష్ణయ్యలాగా అల్లరివాడే అనే లిరిక్స్ రాయించుకున్నా వేటూరు గారితో. అది వైవిఎస్ గారు చెప్పండి సార్. క్వశ్చన్ ఏంటంటే కీరవాణి గారితో అంటే ఇప్పుడు మ్యూజిక్ సెట్టింగ్ చేయించారా సార్? అంటే ఎలా వస్తుంది ఏంటి అది మ్యూజిక్ కంపోజింగ్ స్టార్ట్ అయిన వెంటనే స్టార్ట్ అయినాయి అని చెప్పి ఒక అద్భుతమైన వీడియో షాట్ సోషల్ నెట్వర్క్స్లో పెడతామండి. ఆయనతో డిస్కషన్స్ అయితే ఒక ప్రిలిమినరీ సిట్టింగ్స్ లాంటివి మామూలుగా మాట్లాడుకునే డిస్కషన్ సిట్టింగ్స్ లాంటివి జరిగినాయి. మిగతా రేంజ్ ఆఫ్ సిట్టింగ్స్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిట్టింగ్స్ జరిగిన వెంటనే అన్ని నేను పెడతాను, వీడియో షాట్స్ అవి పెడతాను. ఎందుకంటే మీ సినిమాకి మ్యూజిక్ చాలా హైలైట్ ఉంటుంది, చాలా ఇంప్రెస్గా ఉంటుంది. మీ ఫస్ట్ సినిమా నుంచి ఏదైనా డెఫినెట్గా అయితే ఆయన మనసు పెట్టి మనసావజ కర్మన పనిచేస్తారండి. నేను అంతే మనసావజ కర్మన ఆయనతో పని చేయించుకుంటాకి విపరీతంగా శ్రమిస్తాను, కష్టపడతాం. ఓకే సార్, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఆ లెవెల్లో ఉంటుంది, అవన్నీ అసలు నేను ఎప్పుడు మాట్లాడను. సార్ సాయిమాధవ్ గారు, ఈ సినిమాలో అంటే డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే RRR లాంటి ఒక మూవీకి మొత్తం మీరు చేసిన ఏ డైలాగ్ అయినా పవర్ఫుల్ డైలాగ్లు ఉండబోతుంది. ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్తో చేస్తున్నారు కదా, డైలాగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అసలు? ఖచ్చితంగా బాగుంటాయండి. ఎందుకంటే కథలో అవకాశం ఉంది, మంచి డైలాగ్